మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో మోడల్ ఖుష్బూ అహిర్వర్ అనుమానాస్పద స్థితిలో మరణించింది. ప్రేమతో ఆమెను ఖుష్బూ ఖుషీగా పిలిచే ఆమె తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ సంఘటన ఆదివారం అంటే నవంబర్ 9 రాత్రి జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఖుషీ తల్లి తన ప్రియుడు కాసిం అహ్మద్పై హత్య ఆరోపణలు చేయడంతో ఆమె డెత్ మిస్టరీగా మారింది. దీంతో పోలీసులు ఎంట్రీతో ఇప్పుడు ఆ మర్డర్ మిస్టరీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఖుష్బూ తల్లికి ఫోన్ చేసిన కాసిం అహ్మద్ ఖుష్బూ శరీరం గట్టిపడిందని చెప్పాడు. ఆమెను భోపాల్లోని చిరాయు ఆసుపత్రికి తీసుకెళ్లామని, అక్కడ వైద్యులు ఆమె చనిపోయిందని ప్రకటించారని అతడు చెప్పాడు. హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్న కుటుంబ సభ్యులు ఖుష్బూ మృతదేహాన్ని పరిశీలిస్తే గాయాలు, దాడి గుర్తులు కనిపించాయి. దీంతో ఖుష్బూ మరణం సహజమైనది కాదని, ఆమె హత్యకు గురైందని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. లవ్ జిహాద్ కూడా కావచ్చనే అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు ఖుషీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని వైద్య పరీక్షల కోసం పంపారు. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాతే ఖుష్బూ ఎలా చనిపోయిందో స్పష్టంగా తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు. ఇక మరోవైపు ఖుషీ భర్త కాసింను అదుపులోకి తీసుకొని విచారణ షురూ చేశారు పోలీసులు. ఇక ఈ విషయం కాసేపు పక్కకు పెడితే నిందితుడు కాసిం అహ్మద్కు నేర చరిత్ర ఉంది. అక్రమ మద్యం వ్యాపారం చేసినందుకు అతను గతంలో జైలు శిక్ష అనుభవించాడు. ఆన్లైన్ లావాదేవీలు నిర్వహించడానికి కాసిం ఖుష్బూ మొబైల్ ఫోన్ను ఉపయోగించాడని, ఇద్దరికీ ఆర్థిక వివాదం ఉందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. దర్యాప్తులో పోలీసులు కొన్ని అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను కనుగొన్నారు. వీటిని కూడా దర్యాప్తులో భాగం చేసుకున్నారు.